మన కథల ప్రపంచమైన అంతులేని ఆణిముత్యాలకు స్వాగతం. కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. అలా అప్పలమ్మ రేపటికల్లా నన్ను ఎవరు చంపారో తెలుసుకోవాలి అని బెదిరించగానే, రేపటికల్లానా? అలా ఎలా కుదురుతుంది మేడం? మేమేమైనా సిఐడి ఆఫీసర్లు అనుకుంటున్నారా? మేము రైటర్స్ అని మర్చిపోయి మాట్లాడుతున్నారా? కాస్త వెంకీ నోరు పైకి లేస్తుంది. ఒక్కసారిగా పుష్పలో ఉన్న అప్పు కోపంగా చేతులు పైకి లేపుతుంది. కూర్చున్న వెంకీ అలానే క్షణంలో గాల్లో తేలుతూ సీలింగ్ దగ్గరకు ఎగురుతాడు. అమ్మ బాబోయ్, దించండి మేడం, కిందకి దించండి. కింద పడితే నడ్డి విరిగిపోద్దేమో మేడం. మీరు చెప్పినట్లే రేపటికల్లా మిమ్మల్ని చంపిన వాడిని కనుక్కుంటాం అని ఏడుస్తూ అంటాడు వెంకీ. అప్పు తన తలను నెమ్మదిగా కిందకు వంచుతుంది. వెంకీ కూడా కిందకు వస్తాడు. మేడం, మీరు చెప్పినట్లే చేస్తాం. ఇక నా భార్యను విడిచి వెళ్ళిపోండి ప్లీజ్ మేడం. రేపు మళ్ళీ మీ ఇంటికి వచ్చే పరిస్థితి తెచ్చుకోకు అని చెప్పి అప్పలమ్మ ఆత్మ పుష్పలోంచి బయటకు వెళ్ళిపోతుంది. వెంటనే పుష్ప కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంకీ పుష్పను ఒడిలోకి తీసుకుని పుష్పా పుష్పా అని చెంప మీద తడతాడు. పుష్ప స్పృహలోకి వచ్చి, ఇదేంటండి, డైనింగ్ టేబుల్పై కూర్చున్నాను, నన్నెందుకు ఇక్కడ కూర్చోపెట్టారు? చూడండి వంటలన్నీ ఎలా చిందరవందరగా పడి ఉన్నాయో అని అటు ఇటు చూస్తుంది. ఏం లేదు పుష్ప, నువ్వు వెళ్ళి పడుకో, బాగా నీరసంగా ఉన్నావు, అన్నీ రేపు చెబుతానులే అని నెమ్మదిగా పుష్పను తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టి, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు పడుకో అని డోర్ దాటే వరకు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తాడు. గుమ్మం దాటిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోన్ ఎక్కడుందో వెతుకుతున్నాడు. ఫోన్ దొరకదు. ఇంతలో చక్రపాణి ఫోన్ చేయడంతో సోఫా కింద రింగ్ అవుతుంది. గబగబా దాన్ని అందుకుని కంగారుగా సార్ అని ఏడవడం మొదలుపెట్టాడు. చీ వెధవా, చెయ్యాల్సిందంతా చేసి సిగ్గు లేకుండా ఏడుస్తున్నావా? నేను నీకేం అన్యాయం చేశానురా అని ఆవేశంగా మాట్లాడుతాడు చక్రి. క్షమించండి సార్, నాకు మాత్రం ఇలా జరుగుతుందని తెలుసా సార్? ఏదో డబ్బుకి కక్కుర్తి పడ్డానే కానీ ఇలా అవుతుందనుకోలేదు సార్. సర్లే, రేపు ఎన్నింటికి బయలుదేరాలో చెప్పి తగలడు అని చక్రి కోపంగా అనేసరికి, 6ంటికి రమ్మంటారా సార్? 6ంటికి వస్తే సాయంత్రం 6ంటికల్లా చచ్చిపోతామేమో వెంకీ. సార్, మీరే అప్పలమ్మ కన్నా ఎక్కువ భయపెడుతున్నారు సార్. జరిగేది చెబుతున్నా, మనకు సమయం ఎక్కువ లేదు వెంకీ. నువ్వు 4ంటికల్లా రెడీ అయి ఉండాలి. సరే సార్, కానీ నాదొక సందేహం సార్. అసలు 100 ఏళ్ల క్రితం జరిగిన మర్డర్ కేసుని మనం ఎలా సాల్వ్ చేస్తాం సార్? దానికి ఏమైనా పిచ్చా సార్? వెంకీ గట్టిగా అరుస్తాడు చక్రి. నోరు అదుపులో పెట్టుకో, నీ నోటి దురదతో నా ఒళ్ళు హోనమైపోతుంది. రేపు టైంకి రెడీగా ఉండు, వెళుతూ వెళుతూ మాట్లాడుకోవచ్చు. ఓకే సార్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ సార్. ఛీ, నీకు ఈ జన్మకు బుద్ధి రాదురా. కోపంగా ఫోన్ పెట్టేస్తాడు చక్రి. పాపం సార్ బాగా హర్ట్ అయినట్లున్నారు. లింగం గారి ట్రీట్మెంట్ ఆ రేంజ్లో ఉండుంటుంది అని తనలో తానే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు వెంకీ. మరునాడు ఉదయం 4 గంటలు. కారులో వెంకీ చక్రీలు రాజాపురం బయలుదేరారు. కారు వేగంగా వెళుతుంది. వెంకీ, ఇప్పుడు మనం చాలా తెలివిగా ఆలోచించి ఆ ఊళ్ళో అప్పలమ్మ వివరాలు కనుక్కోవాలి, తెలివిగా అంటాడు చక్రి. సార్, అక్కడ కూడా అప్పలమ్మ గురించి ఎవరికీ తెలియదంటే? ఇప్పటి వాళ్లకు తెలియకపోవచ్చు, కానీ 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిసే అవకాశం లేకపోలేదు వెంకీ. చాలండి సార్, 80 ఏళ్ళు దాటిన వాళ్ళ? ఈ రోజుల్లో 60 ఏళ్ళు వయసున్న వాళ్ళే దొరకడం కష్టమంటే 80 ఏళ్ళు ఉన్నోళ్ళు ఎలా దొరుకుతారు సార్? దొరకాలి వెంకీ, దొరకాలనే ఇప్పుడు మనం కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ళు దొరికితేనే మనం బ్రతుకుతాం కాబట్టి. అవును సార్, అది నిజమే కదా. మరి ఎలా సార్ వాళ్ళని వెతకడం? ప్రతి ఇల్లు తిరిగి వాళ్ళని కనుక్కోవాలంటే కనీసం 3 రోజులు పడుతుంది. కానీ మనకు అప్పలం ఇచ్చింది ఒక్కరోజే కదా. అందుకే నేను రాత్రంతా నిద్రపోకుండా ఒక ఐడియా ఆలోచించాను వెంకీ. ఏంటి సార్ అది? మనం వెళ్ళే దారిలో ప్రింటింగ్ మిషన్ దగ్గర ఆగి, ఇదిగో ఈ పేపర్లో ఉన్నది ఉన్నట్టుగా ప్రింట్ చేయించాలి. ఆ కాపీలను రాజాపురంలో ప్రతి ఇంటికి చేరేలా చూడాలి అంటూ ఆ పేపర్ వెంకీ చేతికిస్తాడు. ఉచిత వైద్య శిబిరం, 80 ఏళ్లు దాటిన వృద్ధులకు సువర్ణ అవకాశం. మీకు కాళ్ళు నొప్పులు ఉన్నాయా? అయితే కంగారు పడద్దు. మీ కాళ్ళ నొప్పులు చిటికెలో మాయం చేసే బాధ్యత మాది. కాళ్ళ నొప్పులే కాదు, బీపీ, షుగర్, గుండె జబ్బులు, ఇలా మీ సమస్య ఏదైనా దానికి పరిష్కారం మాత్రం మా దగ్గరే ఉంది. మీరు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ ఇంట్లో ఉన్న 80 ఏళ్లు దాటి జబ్బులతో ఉబ్బి తబ్బిబ్బు అవుతున్న పెద్దవాళ్ళను మా వైద్య శిబిరానికి ఇప్పుడే తీసుకురండి. ఈ సువర్ణ అవకాశం ఈ ఒక్కరోజు మాత్రమే
అని వెంకీ ఆ పేపర్లో ఉన్నదంతా చదువుతాడు. ఐడియా బాగానే ఉంది సార్, కానీ నాకు ఒక్క డౌట్. ఇప్పుడు మన దగ్గర ఈ జబ్బులన్నింటికీ ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ ఎవరున్నారు? వే నేనా? నాకు ఎవరికైనా ఇంజెక్షన్ చేసేటప్పుడు చూడాలంటేనే భయం సార్. పైగా నాకు పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఒకటి తప్ప ఇంకో మెడిసిన్ తెలీదు. నేనేం చేస్తాను సార్? ఈడియట్, ఈ మట్టి బుర్రతోనే మన జీవితాన్ని ఇరకాటంలో పడేశావు. అయినా బుద్ధి రాలేదు నీకు, చికాకుగా విసుక్కుంటాడు చక్రి. సార్, ఈ మధ్య మీలో చాలా మార్పు వచ్చింది. ఎంతో శాంతంగా ఉండే మీరు నన్ను ఈ మధ్య ఊరికూరికే తిట్టేస్తున్నారు. ఇదేం బాలేదు సార్. తిట్టడం కాదు, ఎక్కువ మాట్లాడావో చంపేస్తాను. అదేంటి సార్? ఇప్పుడు ఆ ముసలోళ్ళను కనిపెట్టి అప్పలమ్మ వివరాలు కనుక్కుంటావా, లేక ఎంబీబీఎస్ చదివి వాళ్లకు ట్రీట్మెంట్ చేస్తూ కూర్చుంటావా? నీకు బుర్ర పని చేస్తుందా వెంకీ? వెంటనే వెంకీ నాలుక కరుచుకుని, నిజమే సార్, అయితే మనం వాళ్ళతో అబద్ధం చెప్పి వాళ్ళని రప్పిస్తామన్నమాట అంటాడు చక్రి. సార్, మరి వచ్చిన వాళ్ళు మాకు వైద్యం చెయ్యండి అని గొడవ చేస్తే అప్పుడేం చేస్తారు? అందుకే వెళ్ళేదారిలో 4 రకాల మెడిసిన్స్ కొనుక్కుని వెళ్ళిపోదాం. వాళ్ళు అడక్కముందే అవి ఇచ్చేద్దాం. సార్, ఆ 4 రకాల మందులు వేసుకుని ఆ ముసలోళ్ళు అక్కడికక్కడే చచ్చిపోతే? భయంగా చక్రి వైపు చూస్తాడు వెంకీ. నేను కొనేది నోట్లో వేసుకునే మందులు కాదురా. వాళ్ళు కాదు, నీ చెత్త డౌట్స్ తీర్చలేక చచ్చిపోయేలా ఉన్నాను నేను. ప్లీజ్ వెంకీ, ఎక్కువ మాట్లాడకు. నేను చెప్పింది చేయి చాలు, వేడుకున్నట్లు అడుగుతాడు చక్రి. సరే సార్, ఇప్పుడు ఏం చేయమంటారు అది చెప్పండి. ఇప్పుడు నువ్వేమీ చెయ్యొద్దు, ఆ ఊరు వెళ్ళాక చేద్దువు గాని. ఇప్పుడు ప్రస్తుతానికి నోటి మీద వేలేసుకుని నేను చెప్పేది విని చాలు, పంటిని బిగబట్టి మాట్లాడుతాడు చక్రి. వెంటనే వెంకీ చెయ్యి నోటి మీద వేసుకుని నిశ్శబ్దంగా కూర్చుంటాడు. చక్రి ఇలా మొదలు పెడతాడు. వెళ్ళేదారిలో మనం కొన్ని రకాల మెడిసిన్స్ ప్రింట్ చేయించిన ఆ పేపర్స్ పట్టుకుని వెళ్ళి ఆ ఊళ్ళో అందరికీ పంచిపెట్టేస్తాం. అలా అది చదివి ఎవరైనా ముసలోళ్ళు వస్తే వాళ్ళని అప్పలమ్మ గురించి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఏమో 10 మందిలో ఒకరికైనా అప్పలమ్మ గురించి తెలియదంటావా? సార్, మాట్లాడచ్చా? వద్దన్నా ఆగవుగా, చెప్పి తగలడు. వాళ్ళెవరికి కూడా తెలియదంటే మన పరిస్థితి ఏంటి సార్? వెంకీ వైపు చక్రి కోపంగా చూసి, శుభం పలకరా నాయన అంటే అశుభం పలుకుతావేంట్రా? వెంకీ తడబడుతూ, అది కాదు సార్, ఒకవేళ మనం అనుకున్నట్లు జరగకపోతే తర్వాత ఏం చెయ్యాలో ఒక క్లారిటీ ఉండాలి కదా సార్, అందుకు అడుగుతున్నా. మళ్ళీ ఇందాక చెప్పిందే చెబుతున్నా, మనం అనుకున్నది జరగాలని కోరుకోవడమే తప్ప జరగకపోతే అని ఆలోచన చేసే ఆప్షన్ లేదు మనకి. కాబట్టి జరగాలని ఆ భగవంతుణ్ణి కోరుకో. చక్రి మాటల్లో అసహనం స్పష్టంగా కనిపిస్తుంది. సరే సార్ అని వెంకీ తల ఊపుతాడు. అలా ఇద్దరూ దారిలో ఆ ప్రింటింగ్ పేపర్స్, ఏవో వీళ్లకు తెలిసిన 4 రకాల మందులు తీసుకుని రాజాపురం చేరుకుంటారు. వెంకీ, పద, అదిగో ఆ మొదట్లో కనిపించే ఇంటి దగ్గర నుంచే మన ఎంక్వైరీ మొదలు పెడదాం. కార్ ఆపి డోర్ తీస్తాడు చక్రి. ఏంటో సార్ జీవితం, ఒక్క యాక్సిడెంట్ మన ప్రొఫెషన్నే మార్చేసింది అని ముభావంగా కిందకు దిగుతాడు వెంకీ. అఘోరించావులే, పద. నెమ్మదిగా ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి డోర్ కొడతాడు వెంకీ. చక్రి కాస్త వెనక్కి నుంచుని చూస్తున్నాడు. పంచకట్టు, పెద్ద మీషకట్టుతో ఉన్న ఒక పెద్ద ఆయన తలుపు తీసి వీళ్ళ వైపు చికాకుగా చూస్తూ, ఎవరు కావాలి అంటారు. సార్, మేము హెల్త్ వర్కర్స్ అండి. మీ ఇంట్లో ఎవరైనా 80 సంవత్సరాల వయసున్న ముసలివాళ్ళు ఉంటే ఉచితంగా వైద్యం చేసి మందులు కూడా ఇస్తామండి అంటూ ఆ పేపర్ చేతికిస్తాడు వెంకీ. ఏం అక్కర్లేదు, మా ఇంట్లో ముసలోళ్ళు ఎవరూ లేరు, అవతలకు పండి. ముఖం మీదే గట్టిగా తలుపు మూసేస్తాడు ఆ పెద్ద ఆయన. వెంకీ ఆశ్చర్యంగా వెనక్కి చూసి, ఆ ముసలోడికి మూలశంక ఉన్నట్లుంది సార్, మనం తెచ్చిన వాటిలో మూలశంక మందులు ఏమైనా ఉన్నాయా సార్ అంటూ వెనక్కి వచ్చేస్తాడు. పోన్లే వదిలేసాయి, పద పక్కింట్లో అడుగుదాం. వెంకీ పక్కింటి డోర్ కొడతాడు. ఇప్పుడు ఒక పెద్దావిడ తలుపు తీస్తుంది. అమ్మా, మీ ఇంట్లో 80 ఏళ్ళు దాటిన ముసలోళ్ళు ఎవరైనా ఉన్నారా అమ్మా? ఈసారి భయపడుతూ అడుగుతాడు వెంకీ. ఎందుకు బాబూ? ఆవిడ మాటల్లో నెమ్మది, చూపుల్లో అమాయకత్వం కనిపించింది వెంకీకి. ఈవిడ కాస్త మంచిగా మాట్లాడేసరికి వెంకీ పేపర్ చేతిలో పెట్టి, 80 ఏళ్ళు దాటిన వారికి మేము ఉచితంగా వైద్యం చేస్తామమ్మా అంటాడు హుషారుగా. అవునా, మా బాబే, ఒకప్పుడు ఉండేవారు బాబు, ఇప్పుడు లేరు, నిన్నే పోయింది అని పైకి చూస్తుంది ఆ పెద్దావిడ. అబ్బా! ఒక్కసారిగా నిరాశగా చక్రి వైపు చూస్తాడు వెంకీ. చక్రి వెనక్కి వచ్చేయమని సైగ చేసేసరికి వేరే ఇంటికి వెళ్తారు.
ఇప్పుడు 30 ఏళ్లున్న ఒక వ్యక్తి డోర్ తీసేసరికి ఇందాక చెప్పినట్లే అన్నీ చెబుతాడు వెంకీ. ఆయన కూడా ఎవరూ లేరనేసరికి వెంకీ కంగారుగా, అయ్యో, అలా వెంటనే లేరని చెప్పేస్తే మేమేమైపోవాలి సార్, ఒకసారి వెళ్ళి మీ ఇంట్లో చూసిరండి అంటాడు. ఆ మాటకి ఆ వ్యక్తి వెంకీని విడ్డూరంగా చూసి, పిచ్చాసుపత్రి నుంచి ఏమైనా పారిపోయి వచ్చారేంట్రా అంటాడు. అయ్యో, అదేం కాదు అని వెంకీ సమాధానం ఇచ్చేలోపు చక్రపాణి వెంకీని వెనక్కి వచ్చేయమంటాడు. అలా కొన్ని ఇల్లు తిరిగినా ఎక్కడా ఒక్కరు కూడా ఆ వయసున్న వాళ్ళు లేరు అనేసరికి నిరుత్సాహంగా వెనక్కి వెళ్ళిపోతారు. వెంకీ, ఈరోజు మన చావు తప్పదనుకుంటా. నాకు అదే అనిపిస్తుంది సార్. ఇక ఎవరితో ఏమీ మాట్లాడకు వెంకీ, ఇక్కడెవరూ మంచిగా లేరు. ఆ పేపర్ డోర్ దగ్గర పెట్టి వచ్చేయి, ఇంకా చాలా ఇల్లు తిరగాలి, కాళ్ళు కూడా పీకేస్తున్నాయి అంటాడు చక్రి. అలా తిరిగి తిరిగి అలసిపోయిన వెంకీ చక్రపాణిలు ప్రతి ఇంటి దగ్గర ఆ పేపర్స్ని పంచి వెళ్ళి ఒక గుడి దగ్గర కూర్చుంటారు. తదుపరి భాగాన్ని తొందరలోనే అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.